హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి అండ్ రోజు మేము కాట్పాడిలో ఉన్న వేలూరుకి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడానికి. మళ్ళీ అక్కడ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. గుత్తి నుంచి తిరుపతికి వచ్చి, తిరుపతి నుంచి మళ్ళీ కాట్పాడికి వచ్చి, మళ్ళీ వేలూరుకి అక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కాట్పాడి నుంచి తిరుపతికి అయితే ఇంటర్ సిటీలో రిటర్న్ అవుతున్నాము. ఇంటర్ సిటీ అంటే జనరల్ లాగా ఉంటుందని చెప్పి అన్న వరకే తెలుసు నాకు. ఇంటర్ సిటీలో కూడా ఇలా ఏసీ బోగీలో ఈ విధంగా కంఫర్ట్ ఉంటుంది అయితే నాకు తెలియదు. ప్రతి ఒక్క సీట్ దగ్గర ఇలా ఒక టేబుల్ అయితే ఉంటుంది అనమాట. అది లాక్ లో ఉంటుంది. మనం ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా, లేదంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా ఈ టేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేకపోతే ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు. సీట్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. మనకి ఎట్లా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ రెక్లైనర్ సీట్స్ లాగే ఉంటుంది. మనం ట్రైన్ లో వెళ్తున్నా కూడా, కార్ లో వెళ్తున్న ఫీలింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆల్మోస్ట్ విండో సీట్స్ వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్. ఇక్కడికి వెళ్ళినా మా చిన్న పాపను అయితే తీసుకెళ్తాం అనమాట. మా చిన్న పాప చాలా అలసిపోయింది ఈసారి ఈ ట్రిప్ లో. కానీ ఈ ట్రైన్ లో మాత్రం చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తుంది తను. మనకు వాటర్ బాటిల్ హోల్డర్ కింద కాలు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. పైన వాటర్ బాటిల్ హోల్డర్ వస్తుంది. ఆ తర్వాత ఫుడ్ తినడానికి ఒక టేబుల్ ఇస్తారు. సీట్ల మధ్యలో అయితే ఎదురెదురుగా ఒక టేబుల్ అయితే ఉంటుంది అనమాట. అటు సైడ్ నుంచి కొన్ని చైర్స్, ఇటు సైడ్ నుంచి కొన్ని చైర్స్ ఉన్న విధంగా ఉంటుంది. నేనైతే కొంచెం క్లారిటీగా అయితే చూపించలేదు. ఇక్కడ ఉంది కదా వైట్ కలర్, ఆ విధంగా అయితే ఉంటుందండి. విండోస్ కూడా ఈ విధంగా కర్టన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఎండ్ అకౌంట్స్ అని ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు. బయట ఏమైనా చూడాలి అంటే ఇలా పైకి పెట్టుకోవచ్చు, లేదంటే మనం లాక్ అయితే కిందకి వెయిట్ చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు ఏసీ కోచెస్ లో చూసాం కదా, అదే విధంగా అయితే ఉంటుందండి. సీట్ల దగ్గర ప్రతి ఒక్క దగ్గర పైన అంతా లగేజ్ పెట్టుకున్నారు, కింద అయితే కూర్చున్నారు. అలా మాట్లాడుకుంటూ చిత్తూరు వరకు అయితే వచ్చేసాము. మనకు ప్రతి ఒక్క సీట్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్స్ అయితే ఉంటాయి. పైన లైట్స్ ఉంటాయి. దేనికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదండి. మేము ఎక్కడ ఊరికి వెళ్ళాలన్నా ఎప్పుడు థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ క్యాబ్స్ అని చెప్పి బుక్ చేస్తూ ఉంటారు మా మామ. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా ఇంటర్ సిటీలో అయితే వెళ్ళాము. ఇంటర్ సిటీలో కూడా ఇలాంటి ఏసీ కంఫర్ట్స్ ఉంటాయని చెప్పి అయితే నాకైతే తెలియదు. అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా షూట్ చేస్తున్నాను. మా మామ నా కోసం చాలా స్ట్రైన్ అయిపోయారనమాట. అందుకోసమే తన ఈ సీట్ లో కూర్చొని నిద్రపోతున్నారు. నాకు ఈ జర్నీలో ఒక యూట్యూబర్ అయితే పరిచయం అయ్యారు. తను తమిళియన్స్ అనమాట. వాళ్ళు తమిళ సాంగ్స్ పాడుతూ ఉంటారు. మా పాపకైతే ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. తన చిన్న పాప కూడా బాగా ఆడుకున్నది. ఇంకా మార్నింగ్ నుంచి చాలా స్ట్రైన్ అయిపోయింది అనమాట జర్నీ వల్ల. కాబట్టి బాగా అయితే ఆడుకుంది. ఆ తర్వాత తిరుపతి రాగానే నిద్రపోయింది. మీకు నేను తీసిన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ టు ఆల్.